గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ వచ్చేసి ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ షీ షార్ప్ ఇన్ విజువల్ ఎఫెక్ట్ స్టూడియో. నా విజువల్ ఎఫెక్ట్ స్టూడియో అయితే నేను ఓపెన్ చేస్తున్నా. మీరు కూడా మీ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోని ఓపెన్ చేయండి అండ్ స్టెప్ బై స్టెప్ అయితే ప్రాసెస్ వెళ్దాం. ఫస్ట్ థియరిటికల్గా ఫస్ట్ ప్రోగ్రామ్కి కావాల్సినవి అన్నీ డిఫైన్ చేసుకుందాం. అసలు మన ఫస్ట్ ప్రోగ్రామ్ ఏమేమి యూజ్ చేస్తామో అనేది ఒకటి డిఫైన్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ మనం యూజింగ్ సిస్టమ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. యూజింగ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఇది షీ షార్ప్లో ఉన్న ప్యాకేజెస్ అన్ని డిఫైన్ చేస్తుంది. యూజింగ్ సిస్టమ్, ఈ సిస్టంలో చాలా టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. ఇట్ మీన్స్ దట్ యూ క్యాన్ యూజ్ క్లాసెస్ ఫ్రమ్ ద సిస్టమ్స్ నేమ్ స్పేస్. ఈ సిస్టమ్ నేమ్ స్పేస్లో చాలా క్లాసెస్ ఉన్నాయి. ఈ నేమ్ స్పేస్ అనేది ప్యాకేజ్ అనుకోండి, ప్యాకేజ్లో ఉండే క్లాసెస్ అన్నమాట. ఈ నేమ్ స్పేస్ అనేది ఒక సెట్ ఆఫ్ నేమ్ ప్యాకేజ్. ఇది ఒక ప్యాకేజ్. ఓకే, అదొక ప్యాకేజ్. ఎందుకు అంటే దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ క్లాసెస్ మెథడ్స్ అనేవి ఉంటాయి ఈ సిస్టంలో. దాన్ని యూజింగ్ సిస్టమ్ అనే ద్వారా డిఫైన్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్, ఏ బ్లింక్ లైన్ షీష్ ఆఫ్ ఇగ్నోర్ వైట్ స్పేసెస్ అనేది ఇది ఇగ్నోర్ చేస్తుంది. ఓకే, వైట్ స్పేసెస్ అనేది తీసుకోదు షీ షార్ప్ ప్రోగ్రామ్. ఓకే, నెక్స్ట్, a namespace is used to organize code and it is container for classes and other namespaces. అండ్ ఈ నేమ్ స్పేస్ అనేది క్లాసెస్ని అదర్ నేమ్ స్పేస్ని కంటైన్ చేస్తుంది. అంటే ఆ ప్యాకేజ్ నేమ్ స్పేస్ అనేది ఒక ప్యాకేజ్. ఆ ప్యాకేజ్లో క్లాసెస్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి, అదర్ టైప్ ఆఫ్ నేమ్ స్పేసెస్ కూడా ఉంటాయి. ఇది ప్యాకేజ్ అంటే మనం జావాలో యూజ్ చేసే ప్యాకేజ్ టైపే, ఎటువంటి అనుమానం లేకుండా. ఓకే, నేమ్ స్పేస్ అనేది ప్యాకేజ్, జస్ట్ ప్యాకేజ్. దాంట్లో క్లాసెస్ మెథడ్స్ ఉంటాయి. మనం ఆ క్లాసెస్ మెథడ్స్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, అండ్ నెక్స్ట్, కర్లీ బ్రేసెస్ మార్క్స్ ద బిగినింగ్ అండ్ ఎండ్ ఆఫ్ ద బ్లాక్ ఆఫ్ కోడ్. ఇది ఈ బిగినింగ్ నుంచి ఎండ్ దాకా ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఉంటుంది ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి. ఓకే, షీ షార్ప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఫస్ట్ కర్లీ బ్రేసెస్తో స్టార్ట్ అయ్యి లాస్ట్ని కర్లీ బ్రేసెస్తో ఎండ్ అవుతుంది. ఓకే, అండ్ ద క్లాస్ ఈజ్ కంటైనర్ ఫర్ డేటా అండ్ మెథడ్స్. క్లాసెస్ అనేది కంటైన్ చేస్తుంది మెథడ్స్ని, డేటా. ఓకే, అంటే ఇప్పుడు నేమ్ స్పేస్లో మనం క్లాసెస్ని కంటైన్ చేస్తాం, క్లాసెస్లో మళ్ళీ మెథడ్స్, డేటా టైప్స్ అండ్ డేటాని కంటైన్ చేస్తాం. అండ్ బ్రింగ్ ఫంక్షనాలిటీ టు యువర్ ప్రోగ్రామ్. ఎవ్రీ లైన్ ఆఫ్ కోడ్ and that runs C# must be inside a class. In our example, we name the class program. దీన్ని నేమ్ ఆఫ్ ద క్లాస్ ప్రోగ్రామ్ అంటారు. ఈ క్లాస్ ప్రోగ్రాంలోనే లైన్ ఆఫ్ కోడ్ అంతా ఈ క్లాస్ ప్రోగ్రాంలోనే ఉంటుంది. దీంట్లో ఉంటేనే మనం రన్ చేయగలం. ఓకే, అనదర్ యూజింగ్ ఆఫ్ ఆల్వేస్ అపీర్ ఇన్ ఏ C# ప్రోగ్రామ్ ఈజ్ ద మెయిన్ మెథడ్. ఒక మెయిన్ మెథడ్ కూడా ఉంది మనకి. మనం జావాలో యూజ్ చేసినట్టే మెయిన్ మెథడ్ ఒకటి ఉంటుంది. ఆ మెయిన్ మెథడ్ దీంట్లో కూడా ఉంటుంది, కానీ సిమిలర్ చేంజెస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్, కన్సోల్ ఈజ్ ఎ క్లాస్ ఆఫ్ ద సిస్టమ్. ఇందాక చెప్పినట్టు నేను నేమ్ స్పేస్ ప్యాకేజ్లో ఈ సిస్టమ్ అనే ప్యాకేజ్లో ఈ కన్సోల్ అనే క్లాస్ అయితే ఉంది. కన్సోల్ ఈజ్ ఎ క్లాస్ ఆఫ్ ద సిస్టమ్. ఓకే, అండ్ విచ్ ఆర్ రైట్ లైన్ అనే మెథడ్ కూడా ఉంది. ఈ కన్సోల్ ద్వారా రైట్ లైన్ అనే మెథడ్ని పర్ఫామ్ చేస్తుంది. మెథడ్ అంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, పర్ఫామ్ ఏ యాక్షన్. ఒక క్లాస్ని ద్వారా మెథడ్ని పర్ఫామ్ యాక్షన్ చేయగలుగుతున్నాం. ఓకే, ఆ యాక్షన్ అంటే హలో వరల్డ్ అనేది ప్రింట్ చేయడం. మన system.out.println ఎట్లనో ఇది కూడా అట్లనే సేమ్. ఓకే, ఇఫ్ యూజింగ్ system line and you would to write system.console.writeLine to print output text. మనం దీన్ని యూజ్ చేసి మనం ప్రింట్ చేయొచ్చు. ఒకసారి మనం క్లియర్ కట్గా ప్రోగ్రామ్లో ప్రాక్టికల్ వేలో చూద్దాం. ఇప్పుడు మనం దాకా
థియరిటికల్ వేలో చూసాం, ఇప్పుడు ప్రాక్టికల్ వేలో చూద్దాం. అండ్ నేను ఓపెన్ చేసేసా విజువల్ ఎఫెక్ట్స్ని అండ్ క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్ అయితే తీసుకున్నా. అండ్ కన్సోల్ యాప్ అండ్ షార్ప్ లునెక్స్ మ్యాక్ ఓఎస్ విండోస్ అండ్ కన్సోల్ అని ఉంది కాబట్టి దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ అనే బటన్ కూడా క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ పేరు అయితే పెట్టేసుకుందాం, ఫస్ట్ ప్రాజెక్ట్ అనే పేరు అయితే పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేసుకుందాం. అండ్ క్రియేట్ అనే దాని మీద క్లిక్ చేద్దాం. అండ్ ఎస్, అది క్రియేట్ అయితే ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు ప్రోగ్రామింగ్ హలో వరల్డ్ ప్రోగ్రామింగ్ మన ఫస్ట్ ప్రోగ్రామింగ్ రన్ చేద్దాం. అయితే ఇట్లా అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు అన్నెసరీ కోడ్ ఇక్కడ తీసేద్దాం. అండ్ మన కోడ్ అనేది ఇక్కడ రాద్దాం. ఫస్ట్ లైన్ చెప్పినట్టు, ఓకే, ఫస్ట్ యూజింగ్ సిస్టమ్ మీన్స్ ఈ సిస్టమ్ అనే దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ దట్ పర్టికులర్ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చేసేది హలో వరల్డ్ ప్రింట్ అవ్వాలి. హలో వరల్డ్ వచ్చేసి దానికి కావాల్సింది ఏంటంటే కన్సోల్ అండ్ రైట్ లైన్. ఆ కన్సోల్ అండ్ రైట్ లైన్ అనేది ఒక ప్యాకేజ్లోన ప్యాకేజ్ నేమ్ వచ్చేసి యూజింగ్ సిస్టమ్ అనే ప్యాకేజ్లో ఉంది. ఓకే, సిస్టమ్ అనే ప్యాకేజ్లో ఉంది. ఇప్పుడు మనం ఈ పర్ఫామ్ చేయాలంటే ఒక నేమ్ స్పేస్లోనే పర్ఫామ్ చేయాలి. ఆ నేమ్ స్పేస్ మనం ఇప్పుడు నేమ్ స్పేస్ క్రియేట్ చేద్దాం. ఈ నేమ్ స్పేస్ ఏంటి, నేమ్ స్పేస్ ఈక్వల్ టు అని ఒక నేమ్ స్పేస్ని క్రియేట్ చేశాను. ఈ నేమ్ స్పేస్లోనే మనం క్లాసెస్ మెథడ్స్ రాస్తాం. క్లాసెస్ అనదర్ టైప్ ఆఫ్ నేమ్ స్పేసెస్ కూడా రాస్తాం. అండ్ దీంట్లో క్లాసెస్ నేమ్ స్పేస్లోనే ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను, దాని పేరు డిపి. అండ్ దీనికి కూడా కాలే ప్రాసెస్ స్టార్ట్ చేయండి ఇచ్చేసా. అండ్ దీంట్లో పబ్లిక్ వైడ్ మెయిన్ మెథడ్ అనేది ఇక్కడ రాయబోతున్నా. మెయిన్ మెథడ్ అండ్ స్టాటిక్ వైడ్ మెయిన్ string args ఓకే, స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇప్పుడు మనం దీంట్లో రాస్తున్నాం, పర్ఫామ్ చేస్తున్నాం. ఒక పర్టికులర్ ఒక హలో వరల్డ్ అనే ఫస్ట్ ప్రోగ్రామ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నా, దాన్ని మనం పర్ఫామ్ చేస్తున్నాం. ఓకే, ఎట్లా పర్ఫామ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం యూజ్ చేసింది యూజింగ్ సిస్టమ్ అనేది ఏంటి అంటే చెప్పినట్టే అది ఒక ప్యాకేజ్, దాంట్లో ఉన్న క్లాసెస్ మెథడ్స్ ఇప్పుడు యూజ్ చేసుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్ కన్సోల్ అనేది ఒక క్లాస్ అనమాట. రైట్ లైన్ అనేది ఒక మెథడ్. ఈ మెథడ్ ఏం చేస్తుంది అంటే పర్ఫామ్ ఏ యాక్షన్. ఒక యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది. ఆ యాక్షన్ ఏంటి, హలో వరల్డ్ అనేది ప్రింట్ అవ్వాలి. అది ప్రింట్ అవ్వడం యాక్షనే కదా, ఒక మూవ్ అనేది యాక్షనే కాబట్టి అది ప్రింట్ అవ్వాలి. హలో వరల్డ్ అనేది నేను ఇక్కడ ప్రింట్ అయితే చేయడం జరుగుతుంది. కంట్రోల్ ఎస్ నేను సేవ్ చేసేసా. లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. అండ్ అయితే రన్ అవుతుంది. హలో వరల్డ్ అనేది ఇక్కడ రన్ అయింది. ఓకే, హలో వరల్డ్ అని ఇక్కడ రన్ అయ్యి ఇక్కడ కొంచెం అన్నెసెసరీ కోడ్ అనేది వచ్చింది. ఈ అన్నెసెసరీ కోడ్ని క్లియర్ చేసుకుంటా కూడా సిస్టమ్ ప్యాకేజ్లో ఇంకొకటి ఉంది, అది ఏంటో చూద్దాం. అప్పుడు కన్సోల్ డాట్ రీడ్ లైన్. ఈ రీడ్ లైన్ ఏం చేస్తుంది అంటే అన్నెసెసరీ కోడ్ మొత్తం తీసేస్తుంది. దాని ద్వారా మనకి అన్నెసెసరీ కోడ్ అయితే ప్రింట్ అవ్వడం అయితే జరగలేదు. ఓన్లీ మనకు కావాల్సిన హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. ఓకే, ఇంతే సింపుల్. మనం ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా రన్ చేసాం. అసలు ఈ యూజింగ్ అంటే ఏంటి, సిస్టమ్ అంటే ఏంటి, నేమ్ స్పేస్ క్లాస్. ఓకే, మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం ఫస్ట్ నుంచి. యూజింగ్ అనేది
సిస్టమ్ అనే దాన్ని డిఫైన్ చేయడానికి యూజ్ చేసిన కీవర్డ్ అనమాట. యూజింగ్ ద్వారా మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకోగలం. ఇంపోర్ట్ అంటే మనం పర్టికులర్ దీంట్లో ఉన్న క్లాసెస్ మెథడ్స్ మనం ఇక్కడ యూజ్ చేసుకోగలం. ఓకే, అక్కడ నేమ్ స్పేస్ వచ్చేసి ఇది నేమ్ స్పేస్ నేమ్, ఇది నేమ్ స్పేస్ యొక్క పేరు. మనం మన జావాలో అయితే ప్యాకేజ్ అంటాం, ప్యాకేజ్ యొక్క నేమ్ అంటాం. మామూలు ముందుగా అయితే మనం బయట ఇస్తాం ప్యాకేజ్ కోడింగ్లో కాకుండా బయట నేమ్ ఇస్తాం ప్యాకేజ్ నేమ్. కాకపోతే ఇది C#లో అయితే దీంట్లోనే ఇస్తున్నాం. అండ్ క్లాస్ వచ్చేసి ఈ క్లాస్ నేమ్ ఇచ్చాం. అండ్ మెయిన్ మెథడ్, దిస్ ఈజ్ అ మెయిన్ మెథడ్. మనకి జావాలో చెప్పినట్టు పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అలాంటివి దీనికి లేవు. దాన్ని కంపేర్ చేయండి, చాలా చిన్న చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి. పబ్లిక్ లేదు, అండ్ ఎం అనేది క్యాపిటల్, ఎస్ అనేది అలా ఇలా మీరు కంపేర్ చేయండి. అండ్ కన్సోల్ అనేది సిస్టంలో ఉన్న ఒక క్లాస్. ఆ క్లాస్లో రైట్ లైన్ అనేది డిఫైన్ చేసి హలో వరల్డ్ని మెథడ్ని పర్ఫామ్ చేసాం. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా డెప్త్గా అయితే మనం ఇంకో ప్రోగ్రామ్తో అయితే వస్తా. ఆ ప్రోగ్రామ్ ఇంకా మంచిగా మనం డేటా టైప్స్, చాలా వేరియబుల్స్, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.